రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా పెంచలకొనలో చిరుత సంచారం కలకలం రేపింది. కారులో వెళ్తున్న ఓ కుటుంబానికి చిరుత పులి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి హారన్ వేయడంతో అడవిలోకి వెళ్లిందని ఆ వ్యక్తి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇక చిరుత సంచారంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోనలో చిరుత సంచారం కలకలం రేపింది. కారులో వెళ్తున్న ఓ కుటుంబానికి చిరుత పులి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి హారన్ వేయడంతో అడవిలోకి వెళ్లిందని ఆ వ్యక్తి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇక చిరుత సంచారంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఎప్పుడు చూడలే అట్లాంటి చూస్తుంది చూడు దగ్గరగా తీసేసిన హరీష్ ఫోటో దగ్గరగా తీసేసిన హరీష్. నెల్లూరు జిల్లా పెంచలకోనలో చిరుత సంచారం కలకలం రేపింది. కారులో వెళ్తున్న ఓ కుటుంబానికి చిరుత పులి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ ఫోన్లో అందిస్తారు. చరిత్, చెప్పండి, అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు ఈ విషయం సంబంధించి? థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే గత రాత్రి చిరుత సంచారం నెల్లూరు జిల్లా పెంచలకోనలో అయితే మాత్రం కలకలం రేపింది. ప్రధానంగా అది బాగా డీప్ ఫారెస్ట్ ఉంటుంది. పెంచలకోన పుణ్యక్షేత్రం అనేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అక్కడ ఉంటుంది. అక్కడ పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు వస్తుంటారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో బాగా వర్షాలు పడిన సందర్భంలో అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు కూడా సందర్శకులు వస్తున్న పరిస్థితి. ఈ సందర్శకులు ఆ వాటర్ ఫాల్స్ సమీపంలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ చిరుత సంచారం తగిలినట్టు ఆ కుటుంబం ఆ వీడియో చిత్రీకరించినట్టు సోషల్ మీడియాలో నేటి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టిన పరిస్థితి ఉంది. ఆ సోషల్ మీడియాలో వచ్చినటువంటి దీనిపై అయితే మాత్రం అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. చిరుత సంచారం ఇక్కడ జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది ఎక్కడ జరిగింది, ఏంది, ఈ లొకేషన్ ఏంటి, కానీ ఇదేదన్నా వాస్తవమా లేకపోతే ఎక్కడన్నా జరిగినటువంటి సందర్భాన్ని ఇక్కడ ఏదైనా యాడ్ చేశారా అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చేటువంటి పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారులు ఉన్నారు. దాదాపుగా కూడా ఇదే ప్రాంతంలో ఈ చిరుత సంచారం జరిగినట్టుగా కూడా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. కానీ దీనిపై అయితే మాత్రం సమగ్రమైనటువంటి విచారణ కూడా చేపడుతున్నారు. స్థానికంగా ఉండేటటువంటి ఏదైతే అడవిలో కొనేటువంటి గొర్రెల కాపర్లు ఇక ఇతర పరిస్థితుల్లో అడవిలోకి వెళ్ళాలని కూడా వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఏదైనా చిరుత సంచారం జరుగుతుందా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాళ్ళు నేటి ఉదయం నుంచి కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, పొలాల్లోకి వెళ్ళేటటువంటి రైతులు, గొర్రెల కాపర్లు వీళ్ళందరూ కూడా అడవుల్లోకి వెళ్తుంటారు. వాళ్ళకి ప్రమాదం తలపెట్టేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. దీనిపై అంటే సాయంత్రం కానీ రేపు కానీ దీనిపై సమగ్రమైన అవగాహనకు అయితే అటవీ శాఖ అధికారులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే దేవాదాయకు సంబంధించి ఇటు పెంచలకోన పుణ్యక్షేత్రం కూడా అక్కడ ఉంది. పెద్ద ఎత్తున భక్తులు కూడా అక్కడికి తరలి వస్తుంటారు. ఈ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటందుకైతే మాత్రం సన్నిహిత చర్యలు కూడా తీసుకునే పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ దీని పట్ల మాత్రం ఇటు జిల్లా యంత్రాంగం కానీ అటవీ శాఖ అధికారులు కానీ దీనిపై అయితే మాత్రం ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈ చిరుత సంచారంపై అయితే మాత్రం పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. లక్ష్మి. రైట్ చరిత్ కుమార్, థ్యాంక్ యూ. వీడియో తీసుకో ఎగిరేటట్టు చూడు. తిరిగేసాడు.